सुखदम् केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितम् सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हरिः ओम्। వివేక చూడామణి 501. నిన్న మనం 500 ఉపదేశంలో స్వరూపజ్ఞాన లక్షణాలు స్పష్టంగా విచారణ చేశాం. ఏమిటవి? అసంగము, అనంతము, అచలము, స్వయం ప్రకాశము. సరిగ్గా అంటే 3-4 మాటల్లో చెప్పాలి అంటే అసంగము అంటే ఆకాశము వలె అంటనిది, ఆకాశము వలె అంటనిది అంతే. ఇంకెక్కడన్నా కానీ ఆకాశం అంటుతుందే అంటది. అసంగము అన్నాడంటే ఆకాశం వలె ఉండాలంటే. ఆత్మ అంటే ఎలా ఉంటుందయ్యా? దాని మొదటి లక్షణం అసంగం. ఎందుకనండి? ఆకాశం ఆత్మ నుంచి ఉద్భవించింది. ఆకాశం ఆత్మ నుంచి ఉద్భవించింది. ఆత్మ నుంచి ఉద్భవించిన ఆకాశమే అంటకపోతే ఆకాశం కంటే ముందే ఉన్నటువంటి ఆత్మ ఎలా అంటుతుంది? అంటది కదా. ఆ ఆత్మ పరమాత్మ యొక్క అంశ కదా. మరి ఆకాశం అంటదు, ఆత్మ అంటదు, పరమాత్మ కూడా. ఆ పరమాత్మ కేవలాత్మలో అంశీభూతం కదా. కాబట్టి అంతరాత్మ, పరమాత్మ, కేవలాత్మ. పైకి చూస్తే, కిందకి చూస్తే దేహాత్మ. కిందకి చూస్తే ఏమిటండి? దేహాత్మ. ఆత్మ అంటే నేను, అంతకుమించి ఏమి లేదు అక్కడ. సంస్కృతంలో ఆత్మ అంటాం, తెలుగులో నేను అంటాం. కాబట్టి దేహమే నేను అని నేనుకు ఒక స్థానం ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. దాని గురించి పెద్దగా చెప్పక్కర్లా. రోజు పొద్దున్న లేచిన దగ్గర రాత్రి నిద్రపోయేదాకా చేసేది ఏమిటి? శరీరమే నేను, అంతేనా కాదా? కానీ మరి అది నీ స్వరూపం కాదే. అది తాత్కాలికం, వ్యవహారం, కాసేపే, నాటకం మీద పాత్ర అంతే. ఏమమ్మా ఈవిడికి నువ్వు తల్లివేనా? మా అమ్మాయినండి అంటావా లేదా? అప్పుడెవరు? పాత్ర. అంతేగాని పుడుతూనే తల్లిగా పుట్టేవేమిటి? ఇద్దరిలో కూడా తల్లివేనా?
మృత్యువులో కూడా తెలివేనా? సృష్టి ఆది యందు తెలివేనా? అప్పుడెప్పుడు కావుగా. కాబట్టి మరి అది పాత్రోచితం కదా. అలా ఏదైనా పాత్రోచిత వ్యవహారమే. కాబట్టి నీ స్వరూపంలో ఎవరు నువ్వు? అసంగము, అనంతము, అచలము, స్వయం ప్రకాశం. అదేనండి. కాబట్టి అనంతం అంటే ఏంటి? ఆద్యంతములు లేవు. ఏం ఎక్కడ లేవు? నీ శరీరంలో నువ్వు ఎక్కడ పుట్టావు అని అడిగావు. నీ శరీరంలో నువ్వు ఎక్కడ పుట్టావు? నీ శరీరంలో నువ్వు ఎక్కడ పుట్టావు? ఎందుకని చెప్పలేవు? శరీరం కంటే ముందు ఉన్నవాడివి కాబట్టి. శరీరం తర్వాత వచ్చిన వాడు అనుకోండి, చెప్పేస్తావు నేను ఫలానా చోట పుట్టానండి అని. అంతేనా కాదా? నీ శరీరంలో నువ్వు ఎక్కడ పుట్టావు చెప్పు, అయిపోయింది. ఎవరైనా సరే నా గురించి అడగండి చెప్తానంటాడు కదా, వాడి శరీరంలో వాడు ఎక్కడ పుట్టాడో చెప్పు. చెప్పలేడు. ఎందుకని? శరీరం కంటే ముందున్నవాడు. ఉదాహరణ చెప్తా. నవగ్రహాలు సూర్యుడు ఉన్నాయా లేదా? నవగ్రహాలన్నీ ఎవరు చుట్టూ తిరుగుతున్నాయి? సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. అంతేనా కాదా? సూర్యుడిలో నవగ్రహాలు ఎక్కడ పుట్టినాయి చెప్పనండి. చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకని? ఈ నవగ్రహాల కంటే ముందున్నాడు సూర్యుడు. ఆ సూర్యుడు బద్దలయ్యే ఈ నవగ్రహాలు బయటకు వచ్చాయి. అర్థమైందండి? సూర్యుడు బద్దలైతే నవగ్రహాలు బయటకు వచ్చినాయి. మరి అవి ఎందులోంచి బయటకు వచ్చినాయో అవి ఆ ఆధారం చుట్టూతో తిరుగుతున్నాయి. అంతేనా కదా? మన 5 25 ఇంద్రియాలకు కూడా ఆధారం ఎవరు? నువ్వే. కాబట్టి అవి నీ చుట్టూనే తిరుగుతున్నాయి. నువ్వు సూర్యుడు, అవి నవగ్రహాలు లాంటివి. నీ ఇంద్రియాలన్నీ ఎటువంటివి? నవగ్రహాలు లాంటివి. కాబట్టి సూర్యుడు ఆధారం, గ్రహాలు ఆధేయం. మరి సూర్యుడు ఎప్పుడు పుట్టాడండి? గ్రహాలు పుట్టినప్పుడే పుట్టాడటవా? అబ్బో, లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, హౌ లాంగ్ ఎగో, ఐ డోంట్ నో. ఎప్పుడేంటి అంటే చెప్పలేవు. ఎందుకని భూమి పుట్టే 400 కోట్ల సంవత్సరాలే భూమి పుట్టి. మరి సూర్యుడు చెప్పలేమండి బాబు. మరి ఆ సూర్యుడు ఆ విశ్వాంతరాళంలో కనబడే అనంతకోటి నక్షత్రాలలో ఆయన కూడా నక్షత్రం. అంతేనా కదా? మనకు ఎన్నో నక్షత్రాలు కనబడుతున్నాయిగా. ఎన్ని నక్షత్రాలంటే లెక్క పెట్టగలరా? అనంతకోటి. ఇన్ని కోట్లు అని చెప్పలేము. అనంతకోటి నక్షత్రాలు. మరి అనంతకోటి నక్షత్రాలను మరి మనం లెక్క పెట్టలేం. కానీ ఈ సూర్యుడు కూడా ఎందులో భాగం? అందులోనే భాగం. మరి ఈయన కూడా నక్షత్రం అంటే ఎంత ఉన్నాడంటావు? చిన్న నక్షత్రాలు ఉండొచ్చు, పెద్ద. మన దగ్గర నుంచి చూసే నక్షత్రం చిన్నగా కనపడవచ్చు. కానీ సూర్యుడు కంటే అన్ని నక్షత్రాలు 1000 రెట్లు, లక్షల రెట్లు పెద్దవే. ఎంత పెద్దవయ్యా అంటే సూర్యుడి సైజు కంటే లక్షల రెట్లు పెద్దవి. ఒక్కొక్క నక్షత్రంలో 1,00,000 సూర్యుళ్ళు పడతారట, అంత పెద్దవి. కానీ అంత దూరంలో ఉండడం వల్ల ఇంతే కనపడుతున్నాయి అవి. అక్కడి నుంచి ఇక్కడికి కాంతి వచ్చేలాగా ఆ నక్షత్రం పోయి కూడా ఉండొచ్చు, చనిపోయి కూడా ఉండొచ్చు. అంత దూరంలో ఉన్నాయి. ఆ కాంతి ప్రయాణించడానికి అంత టైం పడుతుంది. సూర్యుడి దగ్గర నుంచి మనకు ప్రయాణించడానికి 8 నిమిషాలు పడుతుంది. అర్థమైందండి? కాబట్టి నిజానికి మాట్లాడితే మనం కళ్ళకు కనబడుతున్నవి ఏవీ సత్యం. సూర్యుడు ఎర్రగా ఉంటాడో తెల్లగా ఉంటాడో? ఎర్రగా ఉంటాడో తెల్లగా ఉంటాడో? ప్రకాశం కదమ్మా. ఎర్రగా తెల్లగా అంటే అలాగా దానికి వర్ణం చెప్తే అట్టగా FGR రంగులు ఉంటాయంటవా? లేవుగా. FGR ప్రకాశంలో లేవు కదయ్యా. దాన్ని ఏదో ఒక ఏమంటారు, ఒక పట్టకంలోకి పంపిస్తే, ప్రిజంలోకి పంపిస్తే ఆ అవుట్కమ్ FGR. అంతేగాని వాస్తవికంగా అందులో అన్నీ కలిసిపోయే ఉన్నాయి కదా, వేరువేరుగా ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. కాబట్టి ఆ ప్రకాశం ఏమిటి? జ్యోతిషాం అపి జ్యోతిషాం. ఆ సూర్యుడు వెలుగు ఎంత అండి? సరే, నీకు బాగా తెలుసు కదా వెలుగు గురించి, ఇంట్లో దీపాలు పెట్టుకుంటున్నావు కదా. ఎంత వెలుగు అయితే సూర్యుడు వెలుగు వస్తుంది చెప్పు? ఇంక అయిపోయింది. తెలుసన్న ప్రతివాడిని అడిగామనుకోండి, ఇవన్నీ అడిగితే ఏం చెప్తాడంటావు? ఏదో నాకు అర్థం కాదు, వంకాయ కూర ఎలా చేయాలని అడుగుతారు అనుకుంటే సూర్యుడిలో వెలుగు ఎంత ఉంది అంటే. మరి ప్రతి నిమిషానికి 1,30,000 డిగ్రీల సెంటిగ్రేడ్లో మండిపోతున్నాడు. ఎంతండి? 1,30,000 డిగ్రీలు అట. మనకెంత ఉంటుంది ఇక్కడ? 30, 40, 50కి వచ్చేటప్పుడు అబ్బో వేయిపోతున్నాడు బాబోయ్, వేయిపోతుంది. 1,30,000 డిగ్రీలు
ఇంకా వేగే లేదే, మసి కూడా మిగలదు అక్కడ. ఎలా వెళ్ళడమే, వెళ్ళేదేమి లేదు, ఇది ఇలాగే వెళ్ళడం అంతే. అదో రాకెట్ పంపించాం, అది ఎప్పటికో పోతుంది నాకు, సగం దూరం పోయింది ఇప్పటికి, ఇంకా సగం దూరం పోవాలి. అదే ఆ వేడికి తట్టుకుని నిలబడితే పోతుంది, లేకపోతే లేదు. సో అలాగా అప్పుడు ఏవో ప్రయత్నాలు విశ్వాంతరాళాన్ని పరిశోధించడానికి ఏవో చేస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ ఏమిటండి? ఇది అసంగం. తినా కదా, నేను ఇవాళ వంకాయ కూర ఇలా తయారు చేయడానికి సూర్యుడు కారణం అన్నారు అనుకో, కరెక్ట్ అయినా కాదు? అదే నువ్వు వంకాయ కూర ఇలా తయారు చేయడానికి సూర్యుడు కారణం కాదా? కాదా? సూర్యుడు లేకుండానే వంకాయలు కాసినాయడవా? సూర్యశక్తి లేకుండానే వంకాయలు పండినాయి అంటావా? పండలేదు. సూర్యశక్తి లేకుండానే పగలు రాత్రి లేకుండానే వంకాయలు ఎత్తి నీకు అమ్మాడంటావా? సూర్యశక్తి లేకుండానే నువ్వు పగలు రాత్రి తెలియకుండా అర్ధరాత్రి వంట పండేది. అటు ప్రతి దాంట్లో సూర్యుడి పాత్ర ఉన్నట్టుందా లేదా? ఉన్నట్లే కనబడుతుంది. కానీ అసంగం, ఏమి ఆయనకి డైరెక్ట్ రిలేషన్ లేదండి బాబు. కాబట్టి ఎన్ని కారణాలు ఉన్నాయండి? 3 కారణాలు ఉన్నాయి. 1 ఉపాదాన కారణం, 2 నిమిత్త కారణం, 3 సర్వకారణం. ఎన్ని కారణాలు ఉన్నాయండి? 3. ఉపాదాన కారణం, నిమిత్త కారణం, సర్వకారణం. అంటే ఉపాదానగా అసలు అది లేకపోతే కుదరదు, దాన్ని ఏమన్నారు? ఉపాదాన కారణం. అంటే అర్థం ఏంటి? మట్టి లేదండి, వంకాయలు ఎలా పండిస్తావు? కుదరదు. గాలిలో పండించాలి, గాలి ఎలా పండిస్తావు? కుదరదు అలా, అవునా కదా? సరే మట్టి ఉంది, నీళ్లు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, వంకాయ గింజలు లేవండి. టెంకాయ గింజలు ఇస్తామండి, టెంకాయ గింజలు ఇస్తే వంకాయలు ఎలా పండిస్తావు? పండించలేవుగా. కాబట్టి అది ఉండాలా వద్దా? ఉండాలి, అది నిమిత్త కారణం. అర్థమేనండి? కానీ ఈ 2 ఉన్నాయండి. సర్వకారణమైనటువంటి ఈశ్వరానుగ్రహం ఉండాలా అక్కర్లేదా? ఎందుకని? ఇవన్నీ ఒక సీక్వెన్స్ ప్రకారం, ఏది ఎప్పుడు ఏ ఋతువులు రావాలో, ఎప్పుడు అది మలవాలో, ఎప్పుడు పుష్పించాలో, ఎప్పుడు కాయలు కాయాలో, ఎప్పుడు నీ చేతికి రావాలో, ఎప్పుడు నువ్వు తినాలో, దేన్ని బట్టి నడుస్తుందంట? కాలం, టైం. అంతేనా కాదా? అన్ని విత్తనాలు ఒకలాగానే పడుతాయా? అన్ని చెట్లు ఒకలాగానే పడుతాయా? అలా టైం ప్రకారం ఎలా అయితే జరుగుతుందో, ఆ టైం ఎవరయ్యా? భగవంతుడు. టైం అంటే ఎవరండి? భగవంతుడు. కాబట్టి 3 కారణాలు ఉపయోగపడితేనే, సమన్వయపడితేనే ఫలితం వస్తుంది. ఏదైనా ఒక ఫలితం మనం ఎంత ప్రయత్నం చేసినా రావడం లేదండి. ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, 100 ప్రయత్నాలు చేసామనుకోండి, ఎన్నింటికి ఫలితాలు వస్తాయి? కొన్ని వస్తాయి, ఇన్నని చెప్పలేవు, కొన్ని వస్తాయి, చాలా వరకు రావు. ఎందుకంటే రావండి? ఈ 3 మ్యాచ్ అవ్వలేదు కాబట్టి. ఉపాదాన కారణం, నిమిత్త కారణం, సర్వకారణం. మరి ఎలా మ్యాచ్ అవుతాయండి? ప్రయత్నం చేస్తే అవుతాయి. సో కాబట్టి మానవుడి సంకల్ప శక్తి ఉండాలా వద్దా? ప్రయత్నం చేయాలా వద్దా? ప్రయత్నం ద్వారా, జ్ఞానం ద్వారా ఈ 3ంటిని మనం అవగాహన చేసుకొని, దేహాత్మ నేను కాదు. మొదటి జ్ఞానంలో మొదటి మెట్టు ఏంటండి? దేహాత్మ నేను కాదు, నేను అంతరాత్మను అనే దృష్టి కలిగి ఉండాలి. అది స్థిరపడ్డాక మళ్ళా అంతరాత్మ నేను కాదు, పరమాత్మను. మళ్ళా అది స్థిరపడ్డాక పరమాత్మ నేను కాదు, నేను కేవలాత్మ అని ఈ 4 మెట్లు, ఒక్కొక్క మెట్టు జ్ఞానంలో ఎక్కాలి, అధిగమించాలి, పరిణామం చెందాలి. ఆ జ్ఞాన మార్గంలో ఎలా పరిణామం చెందాలో ఇక్కడి నుంచి చెప్తారు. 501వ శ్లోకం నుంచి ఏంటండి? ఎలా ఈ నిరసన చెయ్యాలి? తెలుసుకోవాలి, కాదని వదిలేయాలి, తెలుసుకోవాలి, కాదని వదిలేయాలి. అంతే. జ్ఞాన మార్గం అంటే ఏంటండి? తెలుసుకో, అవసరం లేదని వదిలే, అంతే. ఏమంటే బంగారం అంటే తెలుసా లేదా నీకు? తెలుసు, అవసరం లేదని వదిలేయటమే, అంతే. వజ్రాలంటే తెలుసా లేదా నీకు? తెలుసా లేదా నీకు? తెలుసండి, అవసరం ఉందా లేదా? వదిలేయటమే. అవసరం ఉందంటే బాగిపోయింది, మళ్ళీ జన్మకి రావడమే. గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాన మార్గంలో మోక్షం తప్ప మరేదైనా, జన్మరాహిత్యం తప్ప ఇంకా ఏదైనా నువ్వు అవసరం అని అంటే ఆ అవసరం కోసం మరలా ఒకసారి పుట్టవలసిందే. కాబట్టి తెలుసుకోవాలక్కర్లేదా? తెలుసుకోవాలి. జగత్తు గురించి తెలుసుకోవాలి, జీవుడి గురించి తెలుసుకోవాలి, ఈశ్వరుడు గురించి తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి.
ఆ అన్నీ తెలుసుకోవడమే జ్ఞానం. సరే తెలుసుకున్నాం, తర్వాత ఏం చేయాలి? అవసరం లేదా వదిలేయాలంటే ముందు చెప్పాలి. అవసరం లేదంటే లేదా వదిలేయవు, అంతేనా కాదా? చిన్నప్పుడు ఆడుకున్నటువంటి బొమ్మలన్నీ భద్రంగా దాచిపెట్టావా లేదా? దాచిపెట్టావా? నీ చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు ఇప్పుడు దాచిపెట్టావా లేదా? ఎందుకని? అవసరం లేదు కాబట్టి అంటున్నావా లేదా? ఇలా ఏవైనా సరే అవసరం లేదన్నవన్నీ వదిలేసాం. నువ్వు వదిలేసావా అవి నిన్ను వదిలేసినాయి? నువ్వు వదిలేసావా అవి నిన్ను వదిలేసినాయి? కొన్ని మనం వదిలేసినట్టు కనబడుతోంది, కొన్ని ఏమో అవే మన వదిలేసినట్టు కనబడుతుంది. అవే మనల్ని వదిలేస్తే తిరిగిరావు. అవే మనల్ని వదిలేస్తే తిరిగిరావు. మనం వదిలేసాం అనుకోండి, అప్పుడు మళ్ళీ ట్రై చేస్తే వస్తాయి. మీరేదో మర్చిపోయారండి అన్నా కదా, ఏదో ఎక్కడో పెట్టారు, ఎవరినో ఓ ఫ్రెండ్ని 10 ఏళ్ల క్రితం కలిసారు, ఇప్పుడు మర్చిపోయారు. ఆ ఫ్రెండే మిమ్మల్ని గుర్తుపట్టాడు. గుర్తుపట్టు రే రూపెట్రా అన్నాడు. అప్పుడు మరి ముద్దు తెచ్చుకుంటారా? టూచ్, నీకు నాకు సంబంధం లేదు, అవసరం లేదు, నేను వదిలేసాబో అంటావా? ఎందుకని? వాడు వదిలిపెట్టలేదు నేను, నువ్వు వదిలిపెట్టినా వాడు వదిలిపెట్టలేదు నేను. అర్థమైందండి? కాబట్టి ఎవరి వలననైతే మనకి ఇప్పుడు ఈ జన్మలో సుఖ దుఃఖాలు పరిణామాలు వస్తున్నాయో వాళ్ళందరూ ఎవరు? మనవాళ్లే. ఒకనాడెప్పుడో వాళ్ళతో మనం ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో అయినా వాళ్ళతో జతగట్టి బాగా తిరిగాం. ఆనాడు సంగతి వదిలేసాం, చెయ్యి వదిలేసాం. వాడు వదిలిపెట్టేటప్పుడు మరి వదిలిపెట్టలే, మళ్ళా ఈ జన్మలో తిరిగి వచ్చి నిన్ను వీడని నీడను నేనే అంటూ. అదేదో నిజానికి మీరు ఆ పాట, నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాట గురించి చెప్తుంటాను. ఈ పాట రాసినప్పుడు అండి యాక్చువల్గా 2 స్నేహితుల మధ్య రాశాడు ఈ కవి. ఈ పాట 2 ప్రాణ స్నేహితులు అనమాట, ఒకరు వెంట ఒకరు నీడ వలే ఉంటారనమాట. అందుకోసం రాశాడు. అసలు అది బయటికెళ్ళి దెయ్యానికి పెట్టి, ఆ సినిమాలో ఏం చేశాడు, దాన్ని బయటికెళ్ళి దెయ్యాన్ని పెట్టి. ఇప్పుడు ఈ పాట పాడగానే ఈ సంగతి తెలియని వాళ్ళందరికీ ఏంటో దెయ్యం పాట పాడతారు. ఒరిని బుర్ర తక్కువ అన్నారు కదా, అందులో ఎక్కడుంది అసలు దెయ్యం అని ఎక్కడ చెప్పు. ఆ పాట మొత్తం మీద ఎక్కడన్నా ఉందా? లేదు కదా. నీ భావ దోషం, దృష్టి దోషం, అంతేనా కదా? సో ఇలాగ ఎన్నెన్నో భ్రాంతులు, అవన్నీ ఎందుకైనా వచ్చినాయి? నేననుకోవడం చేత, దేహాత్మ భావన చేత సర్వభ్రాంతులు ఏర్పడుతున్నాయి. 500 కూడా ఉపదేశం ఇదే చెప్తాను. నమే దేహేన సంబంధో మేఘేనైవ విహాయస అతః కుతో మే తద్ధర్మ జాగ్రత్త స్వప్న సుషుప్తయః. ఒక పెద్ద ప్రమాణం, మనకి బాగా తెలిసినటువంటి ప్రమాణాన్ని గురించి చెప్తున్నాడు. మెలకువలో మీ శరీరం బరువు మీకు తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? లేదా మీకు శరీరం ఎంత బరువు ఉంది? చెప్పు చూద్దాం. వెయింగ్ స్కేల్ లేకుండా చెప్పు చూద్దాం. చెప్పలేవా? నా గురించి అంతా నాకు తెలిసి అంటావు. మరి నీ బరువు ఎంతయ్యా అంటే చెప్పలేవండి. నువ్వు వెయింగ్ స్కేల్ ఎక్కకుండా ఎవరినైనా సరే వాళ్ళ బరువు చెప్పమనండి. ఎందుకని? నువ్వు మొయ్యటం లేదు కాబట్టి. నువ్వు మోస్తే తెలిసిపోతుంది. నువ్వు చేత్తో 5 కిలోలు బియ్యం పట్టుకున్నావండి, అది తెలుస్తుందా లేదా? ఎందుకని? నువ్వు మోస్తున్నావు కాబట్టి. నీ శరీరాన్ని నువ్వు మొయ్యటం లేదయ్యా. ఎంత లాజిక్ ఉందో చూసుకోండి. నిత్య జీవితానుభవంలోనే నీ శరీరాన్ని నువ్వు మొయ్యటంలే, మరెవరు మోస్తున్నారు? పంచభూతాలు. పంచభూతాలు మోస్తున్నాయి, ఆ చైతన్యం మోస్తోంది. ఒక్కసారి చైతన్యం తప్పుకున్నాక అది కదల్చండి చూద్దాం శవాన్ని. ఇప్పుడు 4 కావాలి, 4 పట్టుకున్నా లేవదండి. అది ఇంకా 6 పట్టుకోవాలి. సరిగ్గా దాన్ని ఓ ప్రాపర్ షేప్లో కట్టి తీసి పెట్టేటంత వరకు దాన్ని అటు ఇటు కదలడం ఎవరి వల్ల? మరి అంత బరువు ఎక్కడి నుంచి వచ్చేసినట్టు? మీకు ఐడియా చెప్తా, మీ అనుభవంలో ఉన్నదే చెప్తా. పిల్లాడు ఆడుకుంటున్నంతసేపు, తెలివితో ఉన్నంతసేపు మీరు ఎత్తుకోగలరు. నిద్రపోయినాక ఎత్తుకో చూద్దాం. అదేమిటి కొత్తగా బరువు ఎక్కడి నుంచి వచ్చేసింది? చైతన్యం. ఆ మొత్తాన్ని ఎవరు స్వీకరిస్తున్నారు ఇప్పుడు? శివం, చైతన్యం, దేహి, పురుషుడు వాడు తీసుకున్నాడు. అప్పుడు ఏమైపోయింది? తేలిగ్గా ఉంటాడు పిల్లాడు. అదే కళ్ళు ఉసిరి చదవాడు. ఇంకా వాడిని లేపాలంటే, పట్టుకోవాలంటే ఎవరు వల్ల కాదు. ఎందుకని? అంత బరువు.
వాడిని ఎలాగోలా కుర్చీలోనో మరో చోట దించి పడుకోబెట్టాల్సిన వాడిగా ఎంతసేపు పడుకుంటావు పడుకోలేవు. అట్లాగే శవం కూడా అంతే. మరి నీ బరువు నీకే తెలియటలేదు కదా, నీ శరీరం అంటావేమిట? అజ్ఞానం కాదు. నువ్వు శరీరమే అయితే నీకు ఎప్పుడూ తెలుస్తూ ఉండాలిగా, తెలియడం లేదు కాబట్టి నువ్వు శరీరం కాదు. ఈ ఒక్క ప్రమాణం చాలట నువ్వు శరీరం కాదని చెప్పడానికి. నమే దేహో, మొట్టమొదట నిరసించాల్సిందేనండి, నేను శరీరం కాదు. శ్రీ గురుదేవుని సన్నిధానం వలన మరల తనకు సిద్ధించిన అఖండ బోధానుభవమజే శిష్యుడు విన్నవించుకొనుతున్నాడు. శ్రీ సద్గురుదేవుని కరుణామహిమను పదే పదే సంస్మరించుతున్నాడు. నేను కేవల ప్రత్యేగానంద రూపుడను, అసంగుడను, నిరుపాధికుడను. నా లక్షణాలు ఏంటండి? ప్రత్యేక ఆనంద రూపుడను అంటే అర్థం ఏమిటి? నీలో ఉన్న ఆనందమే అందరిలో కూడా, వీళ్ళలో ఉన్న ఆనందం నీలో ఉన్న ఆనందం, ఎవరిలో ఏ జీవిలో ఉన్న ఆనంద లక్షణమైనా ఎవరది? నేనే. ఎందుకని? నా స్వరూపమే ఆనందం. సచ్చిదానందంలో ఉన్న ఆనందం ఏమిటయ్యా అంటే సర్వజీవులలో ఉన్న సమిష్టి ఆనందమే ఆ సచ్చిదానందం. ఎవరైనా ఆనందంగా ఉన్నాడా లేదా? ఎస్. కారణం ఏదైనా కావచ్చు. ఒకడికి ఐస్ క్రీమ్ కారణం కావచ్చు, ఒకటి గులాబ్ జామ్ కారణం కావచ్చు, ఒకటి సినిమా కావచ్చు, ఒకటికి జైంట్ వీల్ కావచ్చు, ఒకటి పైనుంచి కిందకి ఎగిరి దూకడం బంగీ జంప్ కావచ్చు. ఏదైనా ఆనందం కోసమేగా. వాడు పొందుతున్న అనుభవం ఏమిటి? ఆనందమే. మెలకువ కళానిద్రలో పొందుతున్నది ఏమిటి? ఆనందమే. మరి అందరూ పొందుతున్న ఆ మెలకువ కళానిద్రలో పొందుతున్న ఆనందానుభవం ఒక్కటంటావా వేరువేరేనంటావా? సంతృప్తి ఒకటంటావా వేరువేరేనంటావా? హోటల్కి వెళ్ళి రకరకాల పదార్థాలు తినవచ్చు, తిన్న తర్వాత ఏర్పడిన సంతృప్తి ఒకటే, వేరువేరేనంటవా? వాడి బజ్జీ ఆనందం వేరే, వీడి గారె ఆనందం వేరే అంటవా? అలాగా తినక ముందు పదార్థ దృష్టితో వేరుగా ఉండవచ్చే కానీ ఆనంద దృష్టితో ఏ భేదం లేదు. బయటకు వచ్చేవాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశారు. మీరు ఏమని చెప్తారు? బాగున్నాయి బాగున్నాయి బాగురే, ఏం తిన్నా బాగున్నాయనా? బ్రహ్మాండంగా ఉన్నాయండి. సరే, ఇదే అన్నిటికీ డిగ్రీ ఒకటేనా? అవునండి బాగున్నాయి కాబట్టి బాగున్నాయి చెప్తున్నాం అంటాడా లేదా? మరి బాగోవడం అంటే ఏమిటి? ఆనంద లక్షణం. నీ జీవితం ఎలా ఉందండి? బాగుంది, అంతా బాగానే ఉన్నాడు. మరి ఇప్పుడు ఆనందమేనా కాదా? మరి మారనటువంటి ఆనంద లక్షణమే నా స్వరూపం. మారనటువంటి ఆనంద లక్షణమే నా స్వరూపము. దాన్ని ఏమంటారు? ప్రత్యేక్ ఆనందం. అన్ని చోట్ల, అన్ని ఉపాధులలో, అంతటా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అదే ఆనందం. మీరు చెట్టుకు నీళ్లు పోయండి, ఆ చెట్టులో కూడా ఆనంద లక్షణం కనబడుతుంది. మీరు చూసుకోండి, కొన్ని చెట్లు అయితే మిమ్మల్ని పలకరిస్తాయి. మీరు రోజు కనుక వాటితో అనుబంధం పెంచుకుంటే మీరు రాగానే మీ వైపు వంగుతాయి, నీళ్లు పోసే వైపు వంగుతాయి, పెంచే వైపు వంగుతాయి. అర్థమైందండి? అదే మీరు కొమ్మలు తుంచండి, వ్యతిరేక దిశలో చెట్టు పెరుగుతుంది. కొమ్మలు తుంచే వైపు చెట్టు పెరగదు. దాంట్లో ప్రాణం లేదా, చైతన్యం లేదా, తెలివి లేదా, ప్రజ్ఞ లేదా? ఎందుకు లేదు? ఆనంద లక్షణం లేదా? లేకపోతే అది పళ్ళు పూలు ఎలా ఇస్తుంది? కాబట్టి అన్ని సమస్త సృష్టి అంతా కూడా నిండి ఉన్న ఏకైక స్వరూపం ఆనందం. కాబట్టి మానవుడు నిజంగా ఆహారం మీద ఆధారపడ్డా, ఆనందం మీద ఆధారపడ్డాడు. నీవు రోజు దేని మీద ఆధారపడ్డావు? ఆహారమా ఆనందమా? ఆహారమా ఆనందమా? ఆహారమా ఆనందమా? ఆహారమేనా? ఆనందమేనా? అయితే అన్ని వంటకాల్లో రేపటి నుంచి కాకరకాయ రసమయమాయి అప్పుడేమంటావు? బాబు చెడిపోయిందండి బాబు అంటున్నావా లేదా? మరి రెండు నాగా ఆన్సర్ ఏంటి ఇప్పుడు? రెండు. అర్థమైందండి? కేవలము నేను ఆనందం మాత్రమే నా ఆహారం అన్నప్పుడు నువ్వు అంతరాత్మ. ఆహారం కూడా అనగానే దేహాత్మ, ఆహారం కూడా అనగానే దేహాత్మ. కేవలం ఆనందం మాత్రమే నాకు ప్రధానం అన్నప్పుడు అంతరాత్మ. ఇది అర్థం చేసుకోవాలి. రెండో లక్షణం ఏంటి? అసంగ.
ప్రత్యేగానంద అసంగ. తర్వాత నిరుపాధిక. అసంగ అంటే ఆత్మస్వరూపం, ఆకాశం కంటే ముందున్నది, ఏమి ఉండదు. సృష్టి రావచ్చు పోవచ్చు. హాయిగా నిద్రపోతున్నామండి, అప్పుడు ఏ స్థితిలో ఉన్నాను? ఆకాశ స్థితిలో ఉన్నాం. గాఢ నిద్రలో ఏ స్థితిలో ఉన్నామండి? ఆకాశ స్థితిలో. పంచభూతాలు మనలో కూడా ఉన్నాయి కదా, మనం గాఢ నిద్రలో ఎక్కడ ఉంటున్నాం? ఆకాశ స్థితిలో ఉంటున్నాం. అందుకే మనకి గాలి ఆడుతోంది, ఆడటం లేదు కూడా, ఏమీ లేదు, తెలివే లేదు అసలు. మొద్దు వలె, చట్టు వలె, శవము వలె. గాఢ నిద్ర దేంతో పోల్చారండి? ఒక మొద్దట, చెట్టు కొట్టేసి మొద్దు పడేసామండి, ఆ మధ్య ఏమైనా కదులుతుందే? మనం కూడా అంతే. ఇంకోటి ఏమిటి? చట్టు వలె. చట్టు అంటే తెలుసా? సన్నికల్ రాయి. సన్నికల్ రాయి కదులుతుందే, కదలదు, అది కూడా చట్టు. నెక్స్ట్ శవం వలె, అది బాగా తెలిసింది మనకి. సో కాబట్టి ఆ మొద్దు వలె, చట్టు వలె, శవం వలె పడున్నటువంటి శరీరం నేనంటావేమిటయ్యా? కానే కాదు. అదైతే నీ గాఢ నిద్రలో చెబుతుందాం ఎక్కడుందో. మంచం మీద ఉన్నావో మంచం కింద ఉన్నావో చెబుతుందాం, లేచే లోపల చెప్పాలి. అది కూడా గాఢ నిద్రలో ఎక్కడున్నావు ఎక్కడంటే ఏమీ లేదు, ఉందా? ఎందుకని? ఆకాశ స్థితిలో హృదయ స్థానంలో ఉన్న హృదయాకాశ పరిధిలోకి చేరిపోయావు. ఆ హృదయం అసంగం, అది నీ ఆత్మస్థానం. అదేనిగా అంటావు. అప్పుడు ప్రపంచం ఉందంటావు పోయిందంటావు? ప్రపంచం ఉందంటావు పోయిందంటావు? నాకెందుకండి, గాఢ నిద్రపోయేవాడిని మీ ఊళ్ళో సినిమా హాళ్ళు ఎన్ని ఉన్నాయని అడుగు, ఏమంటాడు? నాకెందుకయ్యా బాబు, అవసరం లేదు అసలు, ముందు నిద్రపోని. అలా అవసరం లేదని సర్వ ప్రపంచాన్ని నిరసించు మెలకువలో. అక్కడ ఎలా అయితే ఉన్నావో అలా ఈ మెలకువలో ఉండు. అప్పుడేమైంది? ఆ హృదయ స్థానం, ఆ హృదయాకాశ స్థానం, ఆ ఆత్మస్థానం నీకు తెలియబడుతుంది. అది అసంగం. దాని లక్షణం ఏంటండి? ఆ హృదయాకాశంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం అసంగం. సరే, ఇంకో మెట్టెక్కాం. ఇప్పుడెవరు మనం? దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మను ఒక్కడే ఉన్నామేంటి? అట్లాగా సకల జీవరాశి, సకల సృష్టి గాఢ నిద్రావస్థలో ఆత్మస్థితిలోనే ఉన్నాయి, ప్రజ్ఞాస్థితిలోనే ఉన్నాయి. అలా సృష్టి అంతటా వ్యాపించినటువంటి ప్రజ్ఞకే పరమాత్మ అని పేరు. పరమాత్మ పరమాత్మ అంటే ఎక్కడో వైకుంఠంలో, కైలాసంలో, మణిద్వీపంలో ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు? బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి చైతన్య స్థితి, ప్రజ్ఞాస్థితి ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞా చైతన్యమే పరమాత్మ. మరి ఉన్నట్టా లేనట? ఓకే, నామభేదం అంతే. మీ ఇంట్లో నువ్వు అమ్మాయివి, మీ అత్తారింటో పేరు మార్చాను నేను అంటే ఇక్కడ అమ్మాయినేనంటే ఇక్కడ అమ్మాయి కాదేమిటి? మౌలిక లక్షణ స్వభావం ఏం మారలేదు, కానీ వ్యవహార నామం మారిపోయింది. అంతేనా కాదా? అలాగే ఒక పద్ధతిగా చెప్పినప్పుడు చైతన్యం అంటాం, ఇంకో పద్ధతిగా చెప్పినప్పుడు ఆత్మ అంటాం, ఇంకో పద్ధతిగా చెబితే పరమాత్మ అంటాం, ఇంకో పద్ధతిగా చెప్తే ఈశ్వరుడు అంటాం. అవన్నీ ఊరికే వ్యవహార భేదాలే. స్థితి భేదాలు, వ్యవహార భేదాలు, అన్వయ భేదాలు. వేదాంతం అంతా కనపడే పేర్లన్నీ ఏమిటి? మనుషుల పేర్లు కావు. అవన్నీ కూడా స్థితి భేదం, అన్వయ భేదం, వ్యవహార భేదం. దేవతలకు కూడా వ్యవహారం ఉంది, మానవులకు ఎట్లా వ్యవహారం ఉందో దేవతలకు కూడా. కాబట్టి స్థితి భేదం, వ్యవహార భేదం, అన్వయ భేదం చేత పేర్లు పెట్టబడ్డాయే తప్ప వాస్తవానికి వస్తువు ఒకటే, ప్రజ్ఞే, చైతన్యమే. సరే, నిరుపాధికం. ఇప్పుడు అంతటా ఉన్నటువంటి చైతన్యానికి తెల్లగా ఉండే శరీరం ఉందంటావా, నల్లగా ఉండే శరీరం ఉందంటావా? కృష్ణుడు తెల్లగా ఉండాలా, నల్లగా ఉండాలా? కృష్ణ పరమాత్మ అంటాం కదా, కృష్ణుడు తెల్లగా ఉండాలా, నల్లగా ఉండాలా? తెల్లగా ఉండాలా, నల్లగా ఉండాలా? ఎలా చెప్తావండి? చైతన్యం కదా, ప్రకాశం కదా, అంతేనా? చైతన్యం, ప్రకాశం, సర్వవ్యాపకం. దానికి ఏమన్నా ఒక ఆకారమా, పాడా? నిరాకారం, నిర్గుణం, నిర్వికారం. మరి అటువంటి పరమాత్మ మా కృష్ణుడు నల్లగాను, నీలమేఘశ్యాముడు. పైగా కవి వర్ణనకేం తక్కువ లేదు. ఎక్కడన్నా ప్రపంచంలో నీలవర్ణంలో చూపెడుతుందా మనుషులు? ఉంటాడంటవా? ఉన్నాడు కదా. అయితే తెలుగు, లేకపోతే నలుగు, లేకపోతే అటు ఇటు కాకుండా.
కలిసిపోయి, అంతేనా కదా? మరి అటువంటిప్పుడు మరి ఈయనేమిటో నాకు అర్థం కాదు, నీలమేఘశ్యాముడు అంటే ఏమిటో నాకు అర్థం కాదు. అంటే ఎలా చూస్తే అలా కనబడతాడట. దాని అర్థం ఏమిటండి? నువ్వు ఎలా చూస్తే అలా కనబడతాడని అర్థం. అంటే అర్థం ఏమిటి? ఆకాశం నీలంగా ఉందా లేదా? ఆకాశం నీలంగా ఉంటుంది అక్కడ. ఆకాశానికి వర్ణం లేదు కదా, ఊరికే ఆప్టిక్ ఇల్యూజన్. అదేంటంటే అది ఆప్టిక్ ఇల్యూజన్, దృగ్భ్రాంతి అంటారు దాన్ని. అర్థమేనండి? ఈ చుట్టుపక్కల వాతావరణంలో ఉన్నటువంటి డస్ట్, నీటి ఆవిరి, మేఘాలు ఇత్యాదులంతా వాతావరణ ప్రభావం అంతా కలిసి ఆకాశం నీలంగా కనబడుతుంది. అర్థమేనండి? దూరంగా చూసామండి, సముద్రపు నీళ్ళు ఎలా కనబడ్డాయి? నీలంగా కనబడి. దగ్గరికి వెళ్ళి చూసాం, ఏది నీ నీలం? ఎక్కడికి పోయింది మరి? ఎవరైతే వెళ్ళారు? దృగ్భ్రాంతి అయ్యా బాబు, అంతేనా కదా? వివాహం చేసుకుంటే అంతా సుఖమే. ఎవరన్నా ఒప్పుకుంటారంటావా? ఎవరు? అయ్యరామ కృష్ణ వాసుదేవ. మరి ఈ మధ్య ఒక లాయర్ గారిని కలిశాను. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమండి, భారతదేశంలో ఈ మధ్య విడాకులు బాగా పెరిగిపోయినాయి కదా లాయర్ గారు, పరిష్కారం ఏంటంటారు అని అడిగా. ఏం లేదండి, మేమందరం దీని మీద బాగా చర్చ చేస్తున్నాం. పూర్వం ఇంత అవసరం లేదు. పూర్వం సమిష్టి కుటుంబాలు ఉండేవి, ఎవరో ఒకరు కన్విన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు సమిష్టి కుటుంబాలు లేవు, చీటికి మాటికి గొడవలు పెరిగిపోయి నీకు నాకు పడదనేటువంటి డెసిషన్కి 5 నిమిషాల్లో వచ్చేస్తున్నారు. వీళ్ళని ఏం చేయాలంటే, ఎవరెవరైతే ఆల్రెడీ ఫ్యామిలీ కోర్టు ఉంటుంది, విడాకులు అప్లై చేసిన వాళ్ళందరికీ ఒక ఫ్యామిలీ కోర్టు ఉంటుందండి. రేపు పెళ్లి చేసి శుభలేఖలు వేద్దామనే ముందు పెళ్లి కుమారుడిని పెళ్లి కూతురిని ఫ్యామిలీ కోర్టుకు పంపించారు. అర్థమైందండి? ఒక రోజంతా ఫ్యామిలీ కోర్టు దగ్గర ఉండమన్నారు. ఉంటే ఏం తెలుస్తుంది? ఆహా, ఎన్ని జంటలు ఏ రకంగా కొట్లాడుకుంటున్నాయో, ఎన్ని రకాలుగా కొట్లాడుకోవచ్చు వాళ్ళకి బాగా అవగాహన వచ్చేస్తుందండి. ముందే కొట్లాడేసుకుంటారు అదేదో. అప్పుడు ఇంకా పెళ్లి చేసుకోలేదుగా ఇంకా, కాబట్టి ప్రమాదం లేదు. ఇది ఒక సొల్యూషన్ అండి అన్నాడు. కానీ ఇది ప్రమాదకరమైన సొల్యూషన్ కదా. ఇట్లాగే మానవుడు ఇలా జ్ఞానాన్ని తెలుసుకోవడానికి బదులు అజ్ఞానాన్ని తెలుసుకున్నాడు. అసలు ఇదంతా ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? జ్ఞానం పొందడం కోసం ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఉల్టా ఏమైపోయింది? అజ్ఞానం బలపడిపోయింది. కారణం దృగ్భ్రాంతి చేత, దృశ్యభ్రాంతి చేత. ద్రష్ట 2 భ్రాంతులకు గురయ్యాడు. ద్రష్ట, దర్శనము, దృశ్యము అనే త్రిపుటిలో చిక్కుకునేటప్పటికీ దృశ్య భ్రాంతిలో చిక్కుకున్నాడు. అలాగే పైకి తిరిగి చూశాడు, పరమాత్మ స్థితిలోకి వెళ్ళేటప్పటికీ దృగ్భ్రాంతి స్థితిలో చిక్కుకున్నాడు. కాబట్టి ఎప్పటికైనా మానవుడు వీటన్నింటినీ నిరసించవలసిందే. అప్పుడేమైపోయింది? దేహాత్మ లేనిదే, అంతరాత్మ లేనిదే, పరమాత్మ కూడా లేనిదే, కేవలాత్మ. ఒక్క విశ్వం ఒక్కటే ఉందిరా బాబు. ఆ విశ్వానికి కూడా ముందు పురుషుడు ఉన్నాడు, వాడేవాడు ఉత్తమ పురుషుడు. ఇక్కడ ఉన్నవాడేవాడు క్షర పురుషుడు, అక్కడ ఉన్న పరమాత్మ అక్షర పురుషుడు. ఆయన కంటే ముందు పురుషోత్తముడు, ఉత్తమ పురుషుడు. ఆయన విశ్వానికంటే ముందు ఉన్నాడు. కాబట్టి ముందున్న వాడికి తర్వాత వచ్చిన దాని వల్ల భ్రాంతి ఎలా ఏర్పడుతుందంటావు? లేదుగా. ఎందుకని? తర్వాత వచ్చింది వాడి మీద ఆధారం కదా. తల్లి పిల్లవాడి మీద ఆధారపడిందంటావా? పిల్లవాడే తల్లి మీద ఆధారపడాడంటావా? అంతేనా? మరి ఇప్పుడు పిల్లవాడు నీ బలమా బలహీనత? అప్పుడు నువ్వు వాడి మీద ఆధారపడ్డావు. నీ బలహీనత అన్నప్పుడు ఏమైపోయింది? వాడి మీద నువ్వు ఆధారపడ్డట్టు అయిపోయి. మరి వాడి మీద నువ్వెట్ట ఆధారపడతావు? పడుతూ సృష్టి ధర్మానికి వ్యతిరేకం కదా. పిల్లవాడి మీద తల్లి ఆధారపడడం అనేది సృష్టి ధర్మానికి వ్యతిరేకం కదా. కాబట్టి ఈ మానవులందరికీ, తల్లులందరికీ పెద్ద వీక్నెస్ ఏమిటి? సృష్టి ధర్మానికి వ్యతిరేకం కదా అది. నీ మీద ఆధారపడి వాడు పుట్టాడు, వాడు పెరిగాడు తప్ప వాడి మీద ఆధారపడి నువ్వు పుట్టేవి, వాడి మీద ఆధారపడి నువ్వు పెరిగేవి. నీ జీవితం వాడి మీద ఎందుకు ఆధారపడండి? అసలు లేదు. అమ్మో, మా పిల్లలు కనపడకపోతే నాకు నా ప్రాణాలన్నీ వాడి మీదేనండి. అవి ఏమైపోయినప్పుడు అజ్ఞానం, సృష్టి ధర్మానికి వ్యతిరేకం. సూర్యుడు చంద్రుడి మీద ఆధారపడ్డాడు, కరెక్ట్ అని అంటారా? వెలుగు కోసం సూర్యుడు చంద్రుడి మీద ఆధారపడ్డాడట. ఎప్పటికన్నా అవుతుందంటారా? సూర్యుడి మీద చంద్రుడు ఆధారపడితే అవుతుందేమో కానీ సూర్యుడు వెలుగు కోసం చంద్రుడి మీద ఆధారపడతాడు? ఆధారపడ్డాడు. ఎందుకని ఆయన స్వయం ప్రకాశకం, ఈయనకి ప్రతిబింబ ప్రకాశం.
కాబట్టి మనలో ఉన్న ఆత్మస్వరూపం ఎటువంటిది? సూర్యుడు. శరీరం ఎటువంటిది? చంద్రుడు. ప్రతిబింబం. ఇది దాని మీద ఆధారపడవలసిందే కానీ ఆ సూర్యుడు దీని మీద ఎందుకు ఆధారపడతాడండి? కాబట్టి సృష్టిలో అది అసాధ్యం. కాబట్టి మన స్వరూప లక్షణాలు ఎలా గుర్తు చేసుకోవాలి? నేను ప్రత్యేగానంద రూపుడను, అసంగుడను, నిరుపాధికుడను, కావున శరీరోపాధి ధర్మములు నాకు లేవు, మాయారహితుడను. ఇవన్నీ ఇలా దేహభ్రాంతిలో చిక్కుకోవడమే మాయ అంటే. మాయ నిజంగా ఉందా? లేదు. నేను ఆధారాన్ని అనేటటువంటి ఒక్కసారి నీకు తెలివి వచ్చేసిందంటే ఇంక నిన్ను ఏది అర్థమైందండి. భార్య గారు అన్నీ వండి పెడుతూ ఉంటుందండి, భర్త గారు అన్నీ భోజనం చేస్తూ ఉంటాడండి. ఇప్పుడు ఆ ఆహారం కోసం భార్య గారి మీద భర్త గారు ఆధారపడ్డట్టేనా కాదా? పడ్డట్టేనా కాదా? ఇప్పుడు రోజు ఆయన బెదిరిస్తూ ఉంటుందా లేదా? ఏమని? నా గనక కోపం సరే నా ఇవాళకి నీ ఫుడ్ ఉండదు అంతేనా కాదా? ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు వండకపోతే అల్లుడు రాకపోతే అమావాస్య ఆగిపోయింది. అల్లుడు రాకపోవడానికి అమావాస్య ఆగడానికి సమానం ఏముంది? ఆవిడ వండకపోతే ప్రపంచంలో ఆహారం ఎక్కడ వాడి ప్రాప్తి ఎక్కడ ఉంటే అక్కడ తింటాడు. వాడికి ఏముంది? సమస్య ఎవరికి వస్తుంది? నీకు వస్తుంది. ఎందుకని? నీకు బయట అలవాటు లేదు కదా, బయట తింటే నీకు ప్రమాదం వస్తుంది. వాడికి ఏం ప్రమాదం లేదు, వాడు ఆల్రెడీ బ్రహ్మచారి నుంచి వాడు బయట తింటమే అలవాటు పడ్డాడు కాబట్టి వాడికి ఏం ప్రమాదం రాదు. ఇప్పుడు సమస్య ఎవరెవరి మీద కొంత ఎత్తుకున్నారు? ఇప్పుడు వేలు నీదే, కన్ను నీదే. ఇలాగా మానవుడు అజ్ఞానంతో వ్యవహరించడం వలన ఏ ప్రపంచమైతే, ఏ సృష్టి అయితే, ఏ చైతన్యమైతే నీకు అందుబాటులో ఉన్నాయో అవి నీకు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వవలసింది పోయి, మాయారహితుడని తెలుసుకోవాల్సింది పోయి, మాయకు వశుడైపోయాడు, దుఃఖానికి వశుడైపోయాడు, దేహానికి వశుడైపోయాడు అనేటటువంటి స్థితి నీకు లేకపోయినా భ్రాంతి చేత ఉన్నట్టు తోస్తుంది. అసంగం. అట్టి గగనమునకును మేఘమునకును ఎలాంటి సంబంధం లేదు. అసంగం అంటే ఉపమానం ఏం చెప్తున్నాడంటే, ఆకాశంలో మేఘాలు ఇటు అటు పరిగెడుతున్నాయంట. సరే ఏమన్నా గుర్తులు మిగులుతున్నాయంటారా? ఎందుకని లేవా? అక్కడ లేవా? పరిగెట్టడం లేదా? ఇటువంటి పోవడం లేదా? మరి పోతే ఆకాశంలో గుర్తులు పడాలి కదా. నేల మీద కారు వెళ్ళిందండి, గుర్తు పడుతుందా లేదా? మరి అలాగే మేఘాలు వెళ్తే గుర్తుపడాలి కదా. అక్కడ ఇక్కడ సంబంధం ఉంది కాబట్టి గుర్తుపడుతుంది, అక్కడ ఏ సంబంధం లేదు కాబట్టి పడటం లేదు. కాబట్టి మనం పృథ్వీలాగా ఉండాలా, ఆకాశంలాగా ఉండాలా? ఆకాశంలాగా ఉండవయ్యా. ఇప్పుడు జనన మరణాలు, శోకమోహాలు, ఆకలి దప్పికలు ఇత్యాదులన్నీ సృష్టి స్థితి లయాలతో సహా అన్ని మేఘముల లాంటివే. పాసింగ్ క్లౌడ్స్ ఏమంటామండి? ఆల్ ఆర్ నథింగ్ బట్ పాసింగ్ క్లౌడ్స్. ఏది అక్కడ స్థిరంగా ఉండదయ్యా బాబు. అసలు ఈ క్లౌడ్ వచ్చింది పోయిందంటాను కూడా అక్కడ ఆనవాళ్ళు లేవు. గుర్తుందంటవా? లేదు. అభిజ్ఞాన శాకుంతలంలాగా అక్కడ వంగన విడిచిపెట్టింది లేదు కదా. కాబట్టి జాగ్రత్తగా ఎట్టి సంబంధము లేకుండా గగనము వలె ఉండాలి. దానికి స్వరూపముకు మేఘము యొక్క సంపర్కము కల్పింప సాధ్యము కాదు. అలాగున పరమాత్మ ఉపాధిరహితం. అక్షర పురుషుడికి ఏ ఉపాధి లేనే లేదు. ఆ ఉపాధి గొడవంతా క్షర పురుషుడికే తప్ప అక్షర పురుషుడికి లేనే లేదు. కానీ చాలామంది ఈ నిస్సంగ పరబ్రహ్మము నేనే అయి ఉన్నానన్నటువంటి స్వరూప జ్ఞానాన్ని మరిచిపోయిన వారందరూ పామర జనులు. మనల్ని దేని కింద జమకట్టారండి? నీవు ఆత్మస్వరూపం, నేను ఆత్మస్వరూపం కాదండి, నేను శరీరాన్నేనండి, నేను నిస్సంగుడను కాదండి, అబ్బో నాకు నానా కష్టాలు ఉన్నాయండి బాబు అన్న వాళ్ళందరూ దేని కింద లెక్కేశాడు? పామర జనులు. నీకు చదువు రాదు. పామరుడు అంటే ఎవరు? చదువు రానివాడు అంతే. అదేమిటంటే నాకు బోర్డు పిహెచ్డీలు ఉన్నాయి తెలుసా, ఎందుకు పనికిరావు. ఎందుకని? నిన్ను విడిపించలేదుగా. నీ దుఃఖంలో నుంచి, నీ బాధల్లో నుంచి, నీ అజ్ఞానంలో నుంచి, నీ అవిద్యలో నుంచి నువ్వు చదువుకున్న చదివేమి నిన్ను విడిపించలేదు. ఏ చదువు, ఏ విద్య, ఏ జ్ఞానం ఉంటే అది అమృతత్వాన్ని ఇస్తుందో, దుఃఖాన్ని పోగొడుతుందో, బంధాన్ని పోగొడుతుందో, జన్మని పోగొడుతుందో అది మాత్రమే విద్య. మిగిలినవేవి విద్య కాదు. అటువంటి వాడే పండితుడు. విద్యయా అమృతమశ్నుతే. దీనికి సూత్రం ఏంటండి? విద్యయా అమృతమశ్నుతే. అసలు నాకు జన్మే లేదండి బాబు.
అసలు నేను పుట్టలేదు, నేను పుట్టలేదు, శరీరం పుట్టింది. ఎందుకని శరీరం కంటే ముందున్నాను నేను, బ్రహ్మాండం కంటే ముందున్నాను. బ్రహ్మాండం పుట్టింది, పోతే రేపు ఏం పోతుంది? ఇక్కడ శరీరం పోతే అక్కడ బ్రహ్మాండం పోతుంది. నేను ఎందుకు పోతాను? నేను పురుషుణ్ణి, నేను తయారు చేసుకున్నాను దీన్ని. కొమ్మరి వాడు కొండను ఎట్ట తయారు చేసుకున్నాడో నేను ఎట్ట తయారు చేసుకున్నాను. పగలేస్తే కొండను పగలేస్తామని కొమ్మరివాడిని పగలేస్తావండి, అలా ఎలా కుదురుతుంది? కొండ పగలేసాడండి, ఏం కొండ తయారు చేసుకున్నాడు, ఏముందంటే పెద్ద విషయం. అంతే తప్ప బాధపడిపోయి అయ్యో నా జీవితం అయిపోయిందని కుమ్మరివాడు అని బాధపడతాడా? అలాగే నువ్వు కూడా అంతే. కాబట్టి క్షరపురుషుడైనా అక్షర పురుషుడైనా పిండాండ బ్రహ్మాండముల కంటే ముందున్నటువంటి వాడే గాని తర్వాత వాడు కాదు. వాడు ఉపాధి మీద ఆధారపడి లేదు, నిరుపాధికుడు. ఇది బాగా నాటుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే వ్యవహారం ఉసిరికాయ పత్రి చింతకాయ పత్రి దగ్గరకు వచ్చేస్తుంది, చాలా డేంజర్. కాబట్టి నాకెట్టి ఉపాధి లేదు. సరే, ఎలాగా? ఆ తీరున అఖండమైన పరమాత్మకు శరీర ఉపాధిని మనమే కల్పించామట. అంటే పరమాత్మ ఎలా ఉంటాడండి? ఆ చేతిలో పిల్లలకు కూడా ఉండాల్సిందేనండి, నెత్తి మీద నెమలిపించా ఉండాల్సిందేనండి, వెనకాల ఆవు ఉండాల్సిందేనండి, ఆవు పక్కన చూడకుండా ఉండాలండి. ఓయ్, ఆయన బృందావనంలో డ్యాన్స్ చేయాల్సి, ఒరే అదంతా నీ కల్పన. అవన్నీ లేకపోతే పరమాత్మ లేడా? కృష్ణుడు రాకముందు పరమాత్మ లేడా? కృష్ణుడు వెళ్ళిపోయినాక పరమాత్మ లేడా? అదే అది మధ్యలో నీకు కాసేపు కనబడ్డాడు, ఆడాడు, పాడాడు, ఆడించాడు, పాడించాడు, అయిపోయింది, ఆట అయిపోయింది, వెళ్ళిపోయింది. ఆయన మనం కూడా చెప్పాడు, ఆయన డైరెక్టర్ కమ్ యాక్టర్. మనం ఓన్లీ యాక్టర్, నో డైరెక్షన్. ఆయన ఆడించేవాడు, మనం ఆడేవాడు, అప్పుడు ఒట్టి యాక్టరే. అవతార పురుషులు ఎవరు? వాళ్ళే డైరెక్టర్లు, వాళ్ళే యాక్టర్లు, అన్నీ వాళ్ళే. కాబట్టి వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది. వాడు అక్షర పురుషుడని, వాడు పరమాత్మ అని అనే జ్ఞానంతోనే శరీరంలో వ్యవహరించాడు. అప్పుడు ఏమైపోయింది? శరీరానికి సంబంధించిన ఏ గొడవలు ఆయనకి ఏం పట్టలేదు. ఇంతకీ మనం పోయిన తర్వాత మనకి అంత్యేష్టి, శవానికి అంత్యేష్టి చేయాలి కదా. ఎవరు చేయాలంటావు? ఎవరు చేయాలంటావు? దానికోసం ముందే ఏర్పాటు చేసుకోవాలంటావు వద్దంటావా? అందుకేగా కొడుకుని కనేది. కొడుకుని ఎందుకు అంటున్నారు? పుత్ర పున్నామ నరకని తప్పించేవాడు పుత్ర అట. అబ్బా, ఇది ఇలా తప్పిపోతే అందరూ తప్పిపోవచ్చుగా, కానీ అలా కుదరదే. ఆత్మజ్ఞానం చేత బ్రహ్మజ్ఞానం చేత పున్నామ నరకం తల్లి గర్భాన్ని పొందకుండా ఉండవచ్చేమో, కానీ ఈ శరీరంతో సంబంధమైనటువంటి దేహ సంబంధమైన పుత్రుల వల్ల సాధ్యమేనంటావా? అది అలా ఎలా వీలవుతుంది? వీలుగాదు. కాబట్టి కేవల పుత్రికలు ఉన్న వాళ్ళకి అసలు మోక్షమే లేదని, పుత్రులు ఉన్న వాళ్ళకే మోక్షం ఉందని చెప్పే సిద్ధాంతాలు అవి భ్రాంతిగతమైన సిద్ధాంతాలు కదా. మోక్షం అనేది పుత్రులు పుత్రికలతో నిర్ణయం అవుతుందా? అవదు కదా. పైగా ఆ పుత్రుడు నిమిషానికి ఒకసారి బెదిరిస్తూ ఉంటాడు, నువ్వు పోయినాక నేను నీకేం ఇంకా వీడు పోయిన తర్వాత చెయ్యని వీడు పుట్టిన ఇప్పుడే బెదిరిస్తాడు. రామరామయ్యి ఇప్పుడు జ్ఞానపుత్రులా అజ్ఞానపుత్రులా? రామరామ ఉన్నప్పుడే దుఃఖకారకం అయిపోతున్నాడు, నీకు పోయినాక చేస్తాడంటావా? నో గ్యారంటీ. కాబట్టి ఇలాంటి భ్రాంతులు భ్రమలకు పరమాత్మ చిక్కేవాడు కాదు. అది ఆయన సోపాధికుడు కాదు, నిరుపాధికుడు. మనం ఏం చేసాం? ఈ కర్మ భ్రాంతి తగిలించుకున్నాం, శరీర భ్రాంతి తగిలించుకున్నాం. అమ్మో అది లేకపోతే ఎలాగండి అనే బలహీనత ఏర్పరచుకున్నాం. ఆ బలహీనతల దృష్ట్యా చూసి పరమాత్మను కూడా ఏ స్థాయికి దించేసాం? మన లెవెల్కి దించేసాం అంతే. లేకపోతే అబ్బే మనం శ్రీకృష్ణ పరమాత్మ ప్రభాస తీర్థంలో శరీరాన్ని విడిచిపెట్టాడు. వారం రోజుల తర్వాత అర్జునుడు వెళ్ళాడు. మరి ఇప్పుడు ఆయనకు అంత్యేష్టి ఎవరు నిర్వహించారంటావు? పరమాత్మ శరీరానికే ఏ అంత్యేష్టి లేదు, ముట్టుకుంటే ఊడిపోయే దశకి వెళ్ళిపోయిందట. అందుకని దాన్ని ఏం చేయడానికి వీలుగాక ఆ చుట్టుపక్కల బండెడు కట్టెలు ఏరుకొచ్చి ఉన్నదాన్ని ఉన్న చోటే ఉన్నంత మేరకు నిర్వహించాడట అర్జునుడు. తన కళ్ళ ముందే అద్భుతంగా సముద్ర మధ్యలో నిర్మించబడ్డ ద్వారక మొత్తం మనుషులతో సహా మునిగిపోయి, సునామీ వచ్చింది, మునిగిపోయి. ఒక్కడన్నా శ్రీకృష్ణుడు కాపాడుకొని తన అంత్యేష్టి కోసం మిగుల్చుకోవచ్చు కదా. 50 మంది కుమారులు, ఒకడు కాదు, ఇద్దరు కాదు, 50 మంది కుమారులు అండి శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఒక్కడన్నా కాపాడుకోవచ్చు. మనమైతే ఏం చేసిండేవాడు అంటాం?
ఒక్కడన్నా చేయటం లాక్కొచ్చేసేవాడు. దేనికి? కృష్ణ కృష్ణ వాసుదేవ. అష్టభార్యలు ఏ ఒక్కరిని కాపాడలేదు. 16,000 మంది గోపికలు ఒక్కరిని కాపాడలేదు. ఇప్పుడు ఆయనకి మమకారం ఉన్నట్టా లేనట్ట? అసంగ అనంత అచల నిరుపాధిక. అసలు ఉపాధి ఆయనకే ఉపాధి లేదు. ఇంకెవడ ఉపాధి ఆయనకి? ఎవరితో ఆయనకి సంబంధమే లేదు. అంతే. అట్లాగా జాగ్రత్తగా మనం ఆ పరమాత్మ ఎలాగైతే ఉన్నాడో, ఆకాశం సర్వవ్యాపకము, నిర్గుణము, నిరూపము, అసంగం. ఆకాశానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయండి? సర్వవ్యాపకం, నిర్గుణం, నిరూపం. ఆకాశం ఏ రూపంలో ఉందో చెప్పండి. గుండ్రంగా ఉండదంటారా, పొడుగ్గా ఉండదంటారా, దీర్ఘ చతురస్రమా, వృత్తమా, క్యూబా, శంకువా, సిలిండరా, గ్యాస్ సిలిండర్ లాగా ఉండదంటవా, గోళంలాగా ఉండదంటవా? ఏం రూపం లేదురా బాబు. నిర్గుణం, నిరూపం, అసంగం, అఖండం. ఇవన్నీ ఏంటండి? మన స్వరూప లక్షణాలు. కాబట్టి నిరంతరాయంగా స్వరూప లక్షణాలను నిధిధ్యాసనం చేయడమే ధ్యానం. జ్ఞాన మార్గంలో ధ్యానం అంటే ఏంటండి? స్వరూప జ్ఞాన లక్షణాలని మర్చిపోకుండా ఎప్పుడూ వాటినే గుర్తు తెచ్చుకుంటూ ఉండాలంట. అవే మనల్ని చేయాలండి, అవే నిధిధ్యాసనం చేయాలంట. ఏమిటి మన స్వరూప జ్ఞాన లక్షణాలు? సర్వవ్యాపకం, నిర్గుణం, నిరూపం, అసంగం, అఖండం, నిరుపాధికం. అదేనండి, శరీరం లేదు, ఉపాధి లేదు, ఏ పరిమితి కూడా లేదు. కాబట్టి ఎట్టి ధర్మములు కూడా లేవు. శరీరానికి సంబంధించిన ఏ ధర్మాలు కూడా, శరీరం లేకపోతే శరీరానికి సంబంధించిన ధర్మాలు ఎక్కడ ఉన్నాయి? అరే అయితే మెలకువా కళా నిద్ర ఉన్నట్టండో లేదు. శరీరం లేదంటున్నావు కదా, మరి మెలకువా కళా నిద్ర ఇప్పుడు ఇంటికి నిద్ర రాత్రి నిద్రపోవాలంటావా మానేయాలంటావా? పొద్దునే లేవాలంటావా మళ్ళీ అలాగే పడుకోవాలంటావా? మధ్యలో కళలు వస్తే చూడాలంటావా మానేయాలంటావా? ఇవి శరీరం లేదన్నావుగా, మరి అవి రాకూడదుగా. ఆ మూడు లేకుండా ఉండాలిగా. లేకుండా ఉండాలా, ప్రభావితం కాకుండా ఉండాలా? వెరీ ఇంపార్టెంట్. అక్కడెక్కడో ఢిల్లీలో రాత్రి పేలిందండి. రాత్రి నిద్రపోయలేదు. ఇదేమిటి మరి? మీ ఎర్రకోట మీద, ఢిల్లీ మీద ఎవరో బాంబులు వేసేస్తే నీకు ఆ మాత్రం తెలియకలే? ఏమో నాకేం సంబంధం. నిరుపాధికం. అలాగా ఈ అనంత సృష్టిలో ఏం జరిగినా సరే నాకు ఎట్టి సంబంధం లేదు. సృష్టిలో ఏం జరిగితేనే నాకు సంబంధం లేకపోతే వాడికైంది, వీడికైంది, సంసారంలో అయింది, వీడికైంది, వాడికైంది. ఉదాహరణ చెప్తారు భారతంలో. అభిమన్యుడికి పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు. అందరూ వేసేసారు, అయిపోయింది. ఇక్కడ అభిమన్యుడు వెళ్ళిపోయాడని శ్రీకృష్ణుడికి తెలుసు. వీళ్ళిద్దరూ వేరే దగ్గర యుద్ధం చేయడానికి వెళ్ళారు. అర్థమైందండి? అక్కడ వాడిని ఏదో వేసేశారు. వాళ్ళు వెనక్కి తిరిగి వస్తూ ఉంటే కృష్ణుడు సంధ్యా సమయం అయింది, సంధ్యావందనం చేద్దాం అని ఒక పక్కన నీళ్ళ చెరువు దగ్గర తీసుకెళ్తాడు. అక్కడ ఒక బ్రాహ్మడు ఏడుస్తున్నాడు. అర్జునుడు వెంటనే అడిగాడు, ఏం బ్రాహ్మణోత్తమా, ఏమిటి ఏడుస్తుంది? మా అబ్బాయి చెరువులో మునిగి చనిపోయాడండి, అందుకని ఏడుస్తున్నాడు. ఎప్పుడు చనిపోయాడు? నిన్న చనిపోయాడండి, తీసేసారు, అదంతా పంపించేసాం, అంత్యేష్ట అంతా అయిపోయాడు. కానీ నేను బాధపడుతున్నాను, ఎదిగిన కొడుకు పోయాడు అని బాధపడుతున్నాను. అప్పుడు అర్జునుడికి ఆల్రెడీ భగవద్గీత జ్ఞానం ఉంది కదా, ఆ బ్రాహ్మణోత్తముడికి బాగా బోధించాడు. ఏమని? ఎవరు శాశ్వతం, నువ్వైనా నేనైనా, ఒకరు ముందు ఒకరు వెనక పోవలసింది. మనం కూడా ఎవరైనా పోయిన దగ్గరికి వెళ్తే ఇలాగే మాట్లాడేది. ఈ స్టోరీ అంతా బాగా చెప్పాడు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? నాయన అతను సంధ్యావందనం టైం అయిపోతుంది, ఈ భగవద్గీత కాసేపాకి వాళ్ళు వచ్చి చెప్పచ్చు. లేదు ఆవి నేను ఇప్పుడే నాకు మూడు వచ్చింది చెప్పడానికి. నువ్వు అంతా నాకు చెప్పావు కదా, నాకు బాగా అర్థమైంది కదా, నీకు టైం వచ్చి చెప్పాలి కదా మరి అన్నాడు. సరే చెప్పైందే. సరేగా ఇంతకీ చెప్పడమేనా ఆచరించడం ఏమన్నా ఉందా? ఎందుకు ఆచరించను? నాకు బోల్డ్ జ్ఞానం వచ్చింది, నేను నువ్వే కదా చెప్పిన. పరమాత్మ స్వయంగా చెప్తే నాకు జ్ఞానం రాకపోవడం ఏమిటి? నాకే దుఃఖం లేదు, నేను అంత అతిథుడిని అన్నాడు. సరే అయితే పోదాం బాధ, అయితే పోదాం బాధ. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమైంది పరిస్థితి? మన అందరి పరిస్థితి ఇది.
ఇతరులకు బోధించేటప్పుడు సాక్షాత్తు వ్యాస భగవానుడు పొందాడు. తక్కువవాడు పోన్నాడండి. ఇతరుల పక్కవాడికి చెప్పాలంటే ప్రతివాడు వ్యాస భగవానుడే. అదే వాడు ఆచరించవలసి వచ్చినప్పుడు వాడు మాత్రం అర్జునుడే. అర్థమేనండి? అప్పుడేమైపోయింది? అభిమన్యుడు పోయాడనగానే గుండెలు బాదుకు నేర్చాడు, నానాయాగి చేశాడు. నేను ఇంకెందుకు బతకడం అన్నాడు, ప్రాయోపవేశం స్థితిలో దూకుతానన్నాడు. ఓ అసలు అంతా ఇంతా కాదు. ఈ అర్జునుడు పట్టుకోవడానికి ఎవరు అలా కాదు. అర్థమైందండి? ఇట్లా ప్రాక్టికల్ అనుష్ఠాన వేదాంతం కనుక లేకపోయినట్లయితే జ్ఞానమంతా పుట్టి మాటలే, మాటల మూట. అర్థమైందండి? ఈ గంటలో మీకు ఏమిచ్చాము ఇప్పుడు? మాటల మూట. బాగా ప్రతిరోజు ఒక గంట సేపు మీకు మాటల మూట కట్టిస్తున్నాం, పట్టుకు పండురా బాబు అని. ఇంటికి వెళ్ళినాక మీరు ఆ మాటల మూట కింద నలిగిపోతున్నారు. ఎందుకని? ఆ బరువు మొయ్యలేక. రోజంతా చూడండి, రోజు ఇవాళంతా ఎలా గడిచిందమ్మంటే మాటల మూట మోసి 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 నలిగిపోదు. అంతకుమించి ఏముంది అక్కడ. కాబట్టి ఏదో జరిగిందని, ఏదో జరగబోతోందని, ఏదో జరుగుతున్నదని నువ్వు భావిస్తున్నావే, ఏమీ జరగడం లేదు. ఉన్నదన్నట్లుగానే ఉన్నది, ఏమీ మారలేదు, ఏమీ కదలలేదు. ఎందుకని? అది నిరుపాధికం అయ్యా బాబు, దానికి ఉపాధి లేదు. నిర్గుణం, నిరుపాధికం, నిరూపం, అసంగం, అఖండం, సర్వవ్యాపకం, స్వయం ప్రకాశకం, అనంతం, అచలం. చూడండి ఎన్ని లక్షణాలు చెప్తున్నాడు. మరి అలా కదా మనం ఉండాలి. ఆ లక్షణాలను కదా మనం మననం చేయాలి. అప్పుడు నీకు మెలకువా కళా నిద్ర ఉన్నాయని అసలు ఎలా చెప్తావు? చెప్పగలుగుతావా? ఎప్పుడూ ఒకటే తీరు. ఆ మూడు ఎప్పుడైతే నీ మీద ప్రభావితం కాలేదో, ఆ మూడు లేని స్థితిలో నువ్వు ఎప్పుడైతే ఉండగలిగావో, ఏ మార్పు లేకుండా, అప్పుడు నువ్వు అవస్థాత్రయ సాక్షి. అప్పుడు అక్షర పురుషుడు. తుర్యనిష్ట కలిగిన వాడేవాడండి? అక్షర పురుషుడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ అక్షర పురుష లక్షణాలని నిరంతరాయంగా మనన నిధిధ్యాసలు చేయాలి. నేను నిరుపాధికుడను, అసంగుడను, పరాత్పరుడను, సర్వ శరీర ధర్మములను వదలిన వాడను, గుణం లేదు, కర్మ లేదు, సాక్షాత్తు పరబ్రహ్మము. ఏంటండి? గుణకర్మలు లేకపోతే సాక్షాత్తు పరబ్రహ్మమే. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.